మళ్ళీ చెప్తున్నా. ఇప్పుడు వాల్మీకి రామాయణంలోని పాదుక పట్టాభిషేక సన్నివేశంతో మన ముందుకు వస్తున్నారు ప్రసూనం సి విద్యార్థులు. అయోధ్యలో శ్రీరాముడికి పట్టాభిషేకం చేసి రాజ్యాన్ని అప్పగించాలని దశరథుడు తలపెట్టాడు. కానీ లోక కళ్యాణం జరగాలంటే రాముడు వనవాసం వెళ్లాల్సిందే. మరి ఆ ఘట్టాన్ని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో పాల్గొనే విద్యార్థులు శ్రేయ, యశ్వి, మహన్య, శరణ్య, ప్రీతం, ఆద్య, అనఘ, అదితి, అలాగే గౌరీ. దశరథ మహారాజు గారు వస్తున్నారు. ఆయన రామ, మా రాజ్యంలో ప్రజలందరూ నిన్ను మహారాజుగా చూడాలనుకుంటున్నారు. నేను కూడా నిన్ను మహారాజు చేయాలనుకుంటున్నాను. అంతా మీ ఇష్టమే నాన్నగారు. రేపే ముహూర్తాలు. కౌసల్యదేవికి నమస్కారం. అమ్మ, రేపు అన్నయ్య గారి పట్టాభిషేకం, నాన్నగారి ఆజ్ఞ. చిరంజీవ చిరంజీవ. రామ, నువ్వు ఇక్ష్వాకు సామ్రాజ్యానికి రాజు అవుతున్నావు. నా కళ నిజమైంది నాయన. నువ్వు ఈ రాత్రికి ఉపవాసం ఉండాలి. అలాగే అమ్మ. లక్ష్మణ, ఈ రాజ్యం నీది కూడా, నువ్వు పాలించాలి. అలాగే అన్న, ఎప్పుడు మీ సేవలోనే. అమ్మ, ఇక సెలవు. ఇంత మూలముగా తెలియచేయడం ఏమనగా ప్రజలారా, రేపు మనందరి ప్రియతమ యువరాజు ఇక్ష్వాకు వంశస్థుడు దశరథ మహారాజు గారి అయిన శ్రీరామచంద్రుడు అయోధ్య సింహాసనం అధిరోహించుచున్నారహో. ఎవరమ్మా నువ్వు? నేను మంత్రి, నేను కైకేయి పుట్టింటి దాసుడు. రేపే మన శ్రీరామచంద్రుల వారి పట్టాభిషేకం. అదేంటమ్మా, అందరి సంతోషంగా పండుగ చేసుకుంటుంటే నువ్వు మాత్రం ఏర్ప మొహం పెట్టావు? ఏంటి నువ్వు నిద్రపోతున్నావు? సర్వనాశనం అయింది. రాముడికి పట్టాభిషేకం. ఆహా, ఎంత శుభవార్త చెప్పావు. ఇదిగో తీసుకో.
అమాయకురాల, ఏడవలసిన పోయి నువ్వు నవ్వుతున్నావా? నాకు రాముడు ఒకటి, భరతుడు ఒకటా? రాముడు రాజు అయితే భరతుడికి సేవుడు అవుతాడు. నాకు భరతుడు కన్నా నాకు రాముడునే ఎక్కువ. దశరథుడు నిన్ను మోసం చేస్తున్నాడు. అంత కౌసల్యదేవికి దోచిపెడుతున్నాడు. గుర్తు తెచ్చుకో. నువ్వు యుద్ధంలో కాపాడి నుంచి నీకు 2 వరాలు వచ్చాయి. ఇప్పుడు దాన్ని అడుగు. రాముడికి భరతుడికి పట్టాభిషేకం చెప్పు. ఇంకా రాముడికి 14 ఏళ్ళు వనవాసంకి పంపించు. అలాగే. ఆలోచించుకో, బాగా ఆలోచించుకో. దశరథ మహారాజు వస్తున్నారహో. కాకేయి ఏమైంది నీకు? ఒంట్లో బాగాలేదా? నీకంటే నాకు ఇంకెవరు ఎక్కువ? నా రాముడి మీద ఒట్టు చెప్పు. నాతా, నువ్వు నాకు 2 వరాలు ఇచ్చావు. అవి నేను అడుగుతున్నాను. ఒకటి భరతుడికి పట్టాభిషేకం, ఇంకోటి రాముడికి 14 ఏళ్ళు వనవాసం. అయ్యో, ఎంత పని చేసావే. రాముడు నిన్ను కన్న తల్లిలాగా చూసుకున్నాడు కదా. అలాంటి రాముడికి హాని తలబెట్టని మనసు ఎలాగొచ్చింది? మన మాట. సరే, నేను భరతుడిని రాజు చేస్తాను, కానీ రాముడిని వనవాసం మీద పంపించకు. అన్నున్నప్పుడు తమ్ముడు రాజు అయ్యారని అందరూ అనుకోరు. అందుకే రాముడిని వనవాసంకి పంపిస్తున్నా. అయ్యో, ఎవరక్కడ? మా శ్రీరాముల వారిని మా మందిరంతో పంపించండి. శ్రీరాముల వారి వస్తున్నారహో. అమ్మా, నాన్నగారికి ఏమైంది? మీ నాన్నగారు నాకు 2 వరాలు ఇచ్చారు. అవి నేను అడిగాను. ఒకటి భరతుడికి పట్టాభిషేకం, ఇంకోటి నీకు 14 ఏళ్ళ వనవాసం. ఆ మాట నీకు చెప్పలేకున్నారు. ఈ మాట నాన్నగారు చెప్తే నేను కాదంటానా? ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నాను అడవుల్లోకి. మీరు దగ్గరుండి నాన్నగారిని చూసుకోండి. అన్నా, రేపు పట్టాభిషేకంకి అంత సిద్ధమేనా? అమ్మ, నాన్నగారు తల్లి కైకేయికి 2 వరాలు ఇచ్చిన సంగతి మీకు తెలిసిందే. ఇప్పుడు ఆమె ఆ 2 వరాల్ని కోరుకుంటుంది. ఒకటి భరతుడికి పట్టాభిషేకం, ఇంకొకటి నాకు 14 ఏళ్ళ వనవాసం. అయ్యో, నువ్వు ఎక్కడికి వెళ్ళడం అవసరం లేదు. నేను నాన్నగారి మాటకి కట్టుబడి ఉంటానమ్మా. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. నేను కూడా వస్తా. వద్దమ్మా. అన్నా, ఇది ధర్మమేనా? తండ్రి గారి మాటలను మన కొడుకులే కదా లక్ష్మణ నిలబెట్టాల్సింది. అలా అయితే నీతో పాటు నేను కూడా అడవికి వస్తాను. వద్దు లక్ష్మణ. చిన్నప్పుడు నుండి నీతోనే పెరిగాను. ఎప్పుడు అన్న వెంటే తమ్ముడు. సరే.
సీత, నీకు ఇప్పటికే తెలుసుంటుంది, నేను వనవాసం వెళ్ళాలి. రామా, నేను కూడా మీతో వస్తాను. వద్దు సీత, కష్టంగా ఉంటుంది. మీరు లేకుండా నేను ఎక్కడ కూడా ఉండలేను. వద్దు సీత. రామా, నువ్వు ఉండగా నాకు చింతేలా, మీరు లేకుండా మాత్రం జీవింపజాలను. ఒకవేళ నువ్వు నన్ను వదిలి వెళ్తేనే విషం తాగి చేస్తాను. ప్రాణం లేకుండా దేహం ఉండగలదా? రామ, నువ్వు నా ప్రాణమే కదా. సరే సీత. అలా లోక కళ్యాణం కోసం శ్రీరాముడు వనవాసానికి బయలుదేరాడు. ముగ్గురు తల్లులు కులగురు వశిష్ఠ మహామునికి నమస్కరించి సీతా లక్ష్మణ సమేతంగా సుమంత్రుడు తెచ్చిన రథంలో వెళ్ళారు. తండ్రి దశరథుడు రామా రామా అంటూ విషాదంతో కన్నీరు పెట్టుకున్నాడు. అయోధ్య భోరున విలపించింది. తరువాత గుహుడు అనే పడవవాడి సహాయంతో గంగానదిని దాటి భరద్వాజ మహర్షి ఆశ్రమంలో విడిది చేశారు. ఇంతలో దశరథుడు దీర్ఘ నిద్రపోయాడు. ఈ విషయం భరతునికి తెలిసి ఆయన దుఃఖంతో విలిపించాడు. నేను వెళ్ళి రామునిని తిరిగి తీసుకువస్తాను అని నిశ్చయించుకుని బయలుదేరాడు. అన్నా, భరతుడు మనపై యుద్ధానికి వస్తున్నాడు. ఇదిగో వీళ్ళు తీసుకో. శాంతించు లక్ష్మణ, అలాంటిదేముండదులే. భరతుడు రాముడిని కలిసి తండ్రి దశరథుని మరణ వార్త గురించి తెలిపాడు. రాముడు ఎంతో బాధపడ్డాడు. రాముడు తర్పణం విడిచాడు. ఆ మరుసటి ఉదయం, అన్నా, నాకు ఈ రాజ్యం వద్దు. దీనిని పాలించే శక్తి నాకు లేదు. నువ్వు రాజు కావాలి. ఈ రాజ్యాన్ని, ప్రజలను రక్షించు. అయోధ్యకు రా. భరత, నేను నా తండ్రికి ఒక మాట ఇచ్చాను. ఆ మాట ప్రకారం నేను 14 ఏళ్ళ వనవాసం చేసి తీరుతాను. అప్పుడు వేరే, ఇప్పుడు వేరే. నువ్వు రా అన్నయ్య. ఇప్పుడు పరిస్థితులు మారాయని నన్ను వెనక్కి తగ్గమంటావా భరత? నువ్వే చెప్పు. అలాగైతే నీ పవిత్రమైన పాదాలు ఈ బంగారు చెక్కలపై ఇకపై ఈ పాదుకలే ప్రజాపాలన చేస్తాయి. ఇవి శ్రీరాముని పాదాలను తాకిన పాదుకలు. ఇకపై ఈ పాదుకలే ప్రజాపాలన చేస్తాయి. ఇది పాదుక పట్టాభిషేకం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మనకి ఒక వారం ముందుగానే శ్రీరామనవమి వచ్చిందని అనుకుంటున్నాము. మీకు అందుకే కొద్దిగా రాముడి భక్తి తగిలిందని ఆశిస్తుంది. మామూలుగా ఉగాది తర్వాత నుండి మహారాష్ట్ర ఇటు పక్క 9 రోజుల పాటు ఉపవాసాలు చేసి రాముడికి నవమి వరకు చేస్తారు. మనం ఈ రోజు నుండి ఇలా దీన్ని సుముహూర్తంగా భావించి ఈరోజు నుండి రాముని తలుచుకుందాం. ఈ బృహత్ సంకల్పంలో మాకు తోడ్పాటును అందించిన తల్లిదండ్రులందరికీ నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు అన్నీ. పిల్లలు చాలా చక్కగా చేశారు. వారి పట్టుదల, వారి కృషి చాలా గొప్పగా మెచ్చుకోదగినది. తల్లిదండ్రులు కూడా వాళ్ళ
మేము చెప్పినవన్నీ ఏదైతే అది ఎలా అడిగితే అలాగా వాళ్ళ శక్తికి వాళ్ళ ఓపికకు తగ్గించి వాళ్ళని రెడీ చేయడం కానీ చాలా కష్టపడి మంచిగా చేశారు, మంచిగా ప్రాక్టీస్ చేయించారు. నాకు చాలా సంతోషంగా ఉంది. మనం మరిన్ని కార్యక్రమాలు ఇలాంటివి చాలా చేద్దాము. దీనికి మీ అందరూ తల్లిదండ్రులు అందరి కృషి, మీ యొక్క ఇంట్రెస్ట్ ఉంటే సరిపోతుందండి. ధన్యవాదాలు. చూడండి ఎంత చక్కగా అన్ని తయారై వచ్చారు. ఒక్కసారి తప్పట్లు కొట్టండి దయచేసి.